విశ్రాంతి దినానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకసువార్త 5:37-6 వరకు. ఎవడును పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయుడు, పోసినేళ్ళ కొత్త ద్రాక్షారసం తిత్తులను పిగుల్చును, రసం కారిపోవును, తిత్తులను పాడగును. అయితే కొత్త తిత్తుల్లో పోయవలను, పాత ద్రాక్షారసం త్రాగిన వెంటనే కొత్త దాన్ని కోరువాడు ఎవడు లేడు, పాతదే నూనని చెప్పాను. ఒక విశ్రాంతి దినమున ఆయన పంటశాలలో బడి వెళ్తుండగా ఆయన శిష్యులు వెన్నులు తురించి చేతులతో నలుపుకుని తించుండ్రి. అప్పుడు పరిసయ్యుల్లో కొందరు విశ్రాంతి దినమున చేయతగనిది మీరు ఎందుకు చేయుచున్నారని వారిని అడుగగా, యేసు వారితో ఇట్లా నేను తాను తనతో కూడా ఉన్నవారిని ఆకలి కొన్నప్పుడు దావీదు ఏం చేసినా అదైనా మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరిని తినకుండా సమకపు రొట్టెలు తీసుకుని తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా అని. కాబట్టి మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పింది. ఒక విశ్రాంతి దినాన పంటశాల అంట చేలగట్లమ్మట వెళ్తున్నారు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు, పరిసయ్యులు. ఇప్పుడు ఆ శిష్యులు ఆ వెన్నులు తురించుకుని చేతులతో నలుపుకుని ఆ వెన్నులు గింజలు తింటున్నారు. అప్పుడు పరిసయ్యులు అంటున్నారు, విశ్రాంతి దినాన్ని చేయతగనిది నీ శిష్యులు చేస్తున్నారు అని అనుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, దావీదు చేసింది మీకు తెలుసా? సముఖపు రొట్టెలు, బల్ల మీద ఉండే సముఖపు రొట్టెలు యాజకుల కుటుంబం మీద తినాలి. ఆయన దావీదు వెళ్ళి తిన్నాడు. అది 1 సమూయేలు 21లో ఉంటుంది. ఆ దావీదుని సౌలు తరుముతున్నాడు. ఆ టైంలో చాలా ఆకలితో ఉన్నప్పుడు తనతో ఉన్నవారు తను కూడా యాజకుడి దగ్గరికి వెళ్ళి రొట్టెలు అడిగినప్పుడు స్త్రీలకు దూరంగా ఉంటే తినొచ్చని ఆ యాజకుడు ఆ రొట్టెలు ఇచ్చినప్పుడు అవి తిన్నాడు అన్నమాట. అంటే తిని కూడా నిర్దోషులు అయ్యారంటే దేవుని భక్తుల కొరకు దేవుడు తన ఆటలను కూడా సడలిస్తూ ఉంటారనమాట. కనుక నేను విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాను అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాటే మనం వినాలి. కానీ విశ్రాంతి దినం మన మీద ప్రభువుగా లేదు. విశ్రాంతి దినం అనే కాడిని ఆయన తొలగించినప్పుడు ఇంకా విశ్రాంతి దినానికి మన మీద అధికారం లేదు. యేసుక్రీస్తు ప్రభువుకే సర్వాధికారం మన మీద ఉంది. యేసుక్రీస్తు ప్రభు మాట చెప్పనే మనం ఉండాలి. కొందరు యెహోవా సాక్షులని అక్కడెక్కడ ఎదురవుతూ ఉంటారు. మనకి ఎదురై అంటారు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు, శనివారం కదా విశ్రాంతి దినం అంటారు. కానీ ఆదివారం పునరుత్థానుడు అయ్యారు యేసుక్రీస్తు ప్రభు. నేను అదే చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు ఆదివారం పునరుత్థానుడు అయ్యారు. ఆయన శిష్యులకు కూడా కనబడింది ఆదివారం సాయంత్రం. యోహాను 20:19 ఉంది. ఆదివారం సాయంత్రం గదిలో తలుపులు మూసుకుని ఉంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి వారికి కనబడ్డారు. ప్రత్యక్షమే వాళ్ళని సమాధానం ఇచ్చి వాళ్ళని ధైర్యపరిచారు. కనుక ఆయన ఎప్పుడు పునరుత్థానుడయ్యారో అదే ఆరాధన దినం, అదే మనం దేవుణ్ణి ఆరాధించదగిన దినం అని చెప్తాను. అయినా కూడా ప్రతిరోజు ఆరాధన దినమే. ఈ దినాన్ని ఆయన్ని ఆరాధించాలి అని లేదు, ప్రతిరోజు యోగ్యమైంది ఆయన్ని ఆరాధించడానికి. ఆమె